నమస్కారం అండి, నేను మీ రేవతి గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఏం చూడడానికి వెళ్తున్నామంటే గాంధీ గారు పుట్టిన ఇల్లును చూడడానికి వెళ్తున్నాం అనమాట. గాంధీ గారు గుజరాత్లో పోర్బందర్లో పుట్టారు అని చెప్పి మనం చిన్నప్పుడు హిస్టరీలో చదువుకునే ఉన్నాము. ఇప్పుడు మనం ఈ ఇల్లును చూడబోతున్నాము. ఈ ఇంటికి కీర్తి మందిర్ అని పేరు పెట్టారు. ఇది గుజరాత్లో ఒక టూరిజం ప్లేస్ లాగా దీన్ని కూడా మాడిఫై చేశారనమాట. ఇదిగోండి, ఇదే కీర్తి మందిర్. బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ టైమింగ్స్ వచ్చేసి 7:30 టు మార్నింగ్ 7:30 టు నైట్ 7 PM వరకు ఉంటుంది. అండ్ ఈ కీర్తి మందిర్ దగ్గరలోనే గాంధీ గారి వైఫ్ కస్తూరిబాయి గారి హౌస్ కూడా ఉంది. కస్తూరిబాయి గారి హౌస్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ ఇంటీరియర్ కానీ ఆ డిజైన్స్ కానీ ఇప్పుడు అది కూడా చూద్దాము. ముందు ఈ కీర్తి మందిర్ విజిట్ చేసుకుని వెళ్దాము. అండ్ మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ గుజరాత్ టూరిజం వీడియోస్ అన్నీ ద్వారకా, భేట్ ద్వారకా, ఇంకా గోపీ తలావ్, నాగేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. మీరు ఆ వీడియోస్ ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను మంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ స్తంభాల మీద ఏం రాసి ఉందంటే గాంధీ గారు చెప్పిన సూక్తులన్నీ ఒక్కొక్క పిల్లర్ మీద హిందీలో రాసి ఉంది అనమాట. లోపలికి వెళ్ళగానే 2 సైడ్స్ ఇలా ఫొటోస్ అయితే డిస్ప్లే చేసి ఉంటుంది. ఇవి విజిట్ చేసి కొంచెం ముందుకెళ్తే ఇలా బర్త్ ప్లేస్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఇదే ఒరిజినల్ హౌస్ అనమాట, గాంధీ గారు పుట్టిన ప్లేస్. ఆ గదులు కానీ ఆ కిటికీలు, గుమ్మాలు, ఆ డిజైన్స్ అయితే చెక్కతో ఎంత అందంగా చెక్కారో అసలు నాకైతే బాగా నచ్చింది. ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ ఏరియా. అండ్ ఈ గదిలోనే గాంధీ గారు పుట్టారని అక్కడైతే రాసుంది. ఇంకా ఈ బిల్డింగ్ ఇంటీరియర్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారు. నాలాగా ఏన్షియంట్ థీమ్స్ నచ్చిన వాళ్ళకైతే ఇక్కడ విజిట్ చేయడం చాలా బాగుంటుంది. అంటే గాంధీ గారు పుట్టిన ఇల్లు ప్లస్ ఈ ఏన్షియంట్ థీమ్స్ కానీ ఆ టైంలో ఉండే ఆ డిజైన్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగున్నాయి. ఒకసారి మీరు గుజరాత్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. అండ్ స్పెషల్గా కస్తూరిబాయి గారి హౌస్, ఆ కస్తూరిబాయి గారి హౌస్ కూడా ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ గాంధీ గారు పుట్టిన హౌస్కి అయితే ప్రస్తుతం పైన రెనోవేషన్ జరుగుతుంది. అందుకే పైకి అలో లేదు, గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే చూడడానికి ఉంది. ఇంకా కస్తూరిబాయి గారి హౌస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. దాంట్లో 3 ఫ్లోర్స్ చూడడానికి ఎలో ఉంటుంది. అందులో ఇంటీరియర్ ఇంకా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి లోపల. ఆ టైంలోనే అటాచ్డ్ వాష్రూమ్స్, వాష్ ఏరియా, కిచెన్ ఇంకా ఎంత అందంగా డిజైన్ చేసుకున్నారంటే మన పూర్వీకులు మనకి ఏ ఫెసిలిటీస్ లేని ఆ రోజుల్లోనే ఇంత టెక్నాలజీగా ఆలోచించి ఇదంతా డిజైన్ చేసుకున్నారా అని నాకైతే బాగా ముచ్చటేసింది. మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. కస్తూరిబాయి గారి హౌస్ కూడా విజిట్ చేయండి. అది అంత పాపులారిటీ లేదు కస్తూరిబాయి గారి హౌస్. ఈ గాంధీ హౌస్లోంచి మనం బ్యాక్ సైడ్ నుంచి ఒక రూట్ ఉంటుందన్నమాట. డైరెక్షన్స్ కూడా అక్కడ ఏం మెన్షన్ చేసి లేవు, ఇలా వెళ్ళాలి ఈ దారిలోంచి వెళ్ళాలి అని. అక్కడున్న మెంబర్స్ని మనం కనుక్కుని ఎటు వెళ్ళాలి అని చెప్పి అక్కడ లోకల్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే మనకి ఈ దారి చెప్తారనమాట. ఇప్పుడు కీర్తి మందిర్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ అంతా మనం విజిట్ చేసాము. ఇప్పుడు ఫోటో గ్యాలరీకి వెళ్తున్నాము. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ ఫోటో గ్యాలరీలో నాకు ఏ ఫొటోస్ చూడాలి, ఏ ఫొటోస్ మీకు చూపించాలి వీడియో తీసి అని అయితే నాకు అసలు అర్థం కాలేదు. అన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి తీసుకుంటే వెళ్తే నాకు 2 hours వీడియో అయ్యేలాగానే అనిపించింది. అప్పట్లో గాంధీ గారికి ఇన్ని ఫొటోస్ ఉన్నాయా, ఇన్ని ఫొటోస్ దిగారా ఆయన అని అయితే అనుకున్నాను నేను. 2 సైడ్స్ ఇట్లా అన్ని డిస్ప్లేలు ఉండేసరికి ఇటు ఫొటోస్ వైపు చూడాలా లేకపోతే ఈ థీమ్స్ వైపు చూడాలా అని కన్ఫ్యూజన్లో నేను వీడియో ఎలా తీసానో కూడా నాకే తెలియలేదు. ఇదిగోండి ఆ రోజుల్లో ఉన్న వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ కూడా డిస్ప్లే చేశారు. ఈ ఫోటో గ్యాలరీలో మొత్తం 3 లైన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇలా సందులాగా డివైడ్ చేశారనమాట పార్ట్స్ కింద గదిని. ఈ ఫోటో గ్యాలరీలో ఒక్కొక్క ఫోటో కింద ఆ సిట్యుయేషన్, ఆ టైము అంతా కూడా మెన్షన్ చేసి ఉన్నారు. అదంతా మనం ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్కటి వీడియో తీసుకుంటూ వెళ్ళాలంటే ఒక 2-3 గంటలైనా పడుతుంది. అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. నాకు అన్ని ఫొటోస్లో ఇదిగోండి గాంధీ గారు ట్రైన్లోంచి దిగుతున్న ఈ ఫోటో మాత్రం బాగా నచ్చింది. ఇంకా ఈ ఫోటో గ్యాలరీలో ఫొటోస్ అన్నీ కూడా అలా విజిట్ చేసేసి ఒక రౌండ్ ఇంకా బయటకు వచ్చి నెక్స్ట్ కస్తూరిబాయి గారి హౌస్కి వెళ్తాము. అక్కడైతే డీటెయిల్గా మీకు అన్ని ఆ డిజైన్స్ కానీ ఇందాక చెప్పాను కదా ఎంత బాగుంది అని, అవన్నీ ఇప్పుడు మనం చూద్దాము. ఈ గ్యాలరీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి కస్తూరిబాయి గారి హౌస్కి అయితే వచ్చాము. ఇదే హౌస్, బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది.
ఈ ఒక్క ఇల్లే కాదు, ఈ ఏరియాలో ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ కూడా ఇలానే ఉన్నాయి. అంటే 19th సెంచరీలో బిల్డ్ చేశారనమాట ఈ హౌసెస్ అన్నీ. ఆ 19th సెంచరీలో బిల్డ్ చేసినా సరే అవి ఇప్పుడు ఇంకా జనాలు అందులో నివసిస్తున్నారు. ఈ ఇంట్లో అయితే ప్రజెంట్ ఎవరు ఉండట్లేదు, కానీ చుట్టుపక్కన ఉన్న ఇలాంటి ఇళ్లల్లో ఇంకా జనాలు ఉంటున్నారు. అంటే అంతా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట అప్పుడు కన్స్ట్రక్షన్. ఇలాంటి ప్లేసెస్ అన్ని చూస్తుంటే నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనిపిస్తుంది. 100% కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇంట్లో చూద్దాము ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది అనేది. ఇది ఆ కాలంలోని ఇండియన్ టాయిలెట్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఇల్లంతా చూద్దాము. ఇది పైన ఫ్లోర్స్కి వెళ్ళడానికి స్టేర్ కేసు, వుడెన్ స్టేర్ కేస్ ఇది. ఇంకా సపోర్ట్ కింద పక్కన తాడైతే ఉంది పట్టుకుని పైకి ఎక్కడానికి. ఈ అన్ని రూముల్లో కంటే ఈ రూమ్లో డిజైనింగ్ అయితే బాగా చేసుకున్నారు. అది దేనికి తెలియదు కానీ పెయింటింగ్స్ అవి అయితే చాలా బాగా వేసున్నాయి. ఈ వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ లోపలే వాష్ ఏరియా అనమాట. అది దేనికి యూజ్ చేసేవాళ్ళో స్నానానికి అనుకుంటా నాకు తెలిసి. ఇదిగోండి ఫైనల్గా ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాము. ప్రతి వాల్ నీట్గా డిజైన్ చేసుకుని పెయింటింగ్స్ కానీ అప్పట్లో. ఇది అయితే కిచెన్ అనమాట. ఇంకా డే టైంలో లైటింగ్ కోసం ఇలా వెంటిలేషన్ అయితే పైన అరేంజ్ చేసుకున్నారు. అండ్ మేము టెర్రస్ పైకి ఎక్కి చూస్తే ఇదంతా గ్లాస్ ఫిట్టింగ్ చేసి ఉంది పైన. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామన్నమాట. ఈ టెర్రస్ పైన కూడా ఒక రూమ్ అయితే ఉంది. ఈ వాల్స్ అన్నిటికీ ఒక థీమ్లో పెయింటింగ్స్ అయితే వేసేసి ఉన్నాయి. అవి కూడా అబ్జర్వ్ చేసుకున్నాము. అండ్ ఇందాక చెప్పాను కదా మీకు లైటింగ్ వస్తుంది లోపలికి, పైన టెర్రస్ నుంచి వెంటిలేషన్ పెట్టారు అని చెప్పి. అది ఇదిగోండి ఇట్లా గ్లాస్ ఫిట్టింగ్ చేసి వెంటిలేషన్ పెట్టుకున్నారు. ఇది ఒక వాష్ ఏరియా. ఇలా గ్లాస్ ఫిట్టింగ్ చేసి డైరెక్ట్గా సన్లైట్ని ఇంట్లో లైట్ కింద యూజ్ చేసుకునేవాళ్ళు. ఇక్కడతో ఈ పోర్బందర్లో విజిట్ అయితే అయిపోయింది. అండ్ తర్వాత మేము సోమనాథ్కి, మాధవపూర్ బీచ్ కూడా వెళ్ళాము. ఆ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది అంటే నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోయేది శేషన్గిరి ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్లోకి మనల్ని వెహికల్లో లైవ్గా తీసుకెళ్ళి వాటిని అన్నింటినీ చూపిస్తారు. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.